ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 14వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం జ్యేష్ఠమాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు శుక్రవారం. తిథి అష్టమి రాత్రి 10:53 వరకు. నక్షత్రం ఉత్తర పూర్తిగా ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 12:56 నుంచి 2:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:03 నుంచి 8:55 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:23 నుంచి 1:15 వరకు. అమృతకాలం రాత్రి 12:06 నుంచి 1:54 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు. సూర్యోదయం ఉదయం 5:38. సూర్యాస్తమయం సాయంత్రం 6:18. ఈరోజు విశేషం జ్యేష్ఠమాస శుక్లపక్ష అష్టమి శుక్రవారం. మహాశక్తివంతమైన శుక్రవారానికి ఒక ప్రత్యేకత ఉందండి. శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరంగా భావించే ఈ రోజు ఎంతో ప్రసిద్ధి చెందింది. శుక్రవారం స్త్రీలకు ఎంతో ఇష్టమైన రోజు. ఇంతటి మహిమాన్వితమైన ఈ శుక్రవారం రోజు అమ్మవారిని ఎలా పూజించాలి, ఎలా ప్రార్థించాలి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. శుక్రవారం నాడు స్త్రీలు తప్పకుండా తలస్నానం చేసి తులసి చెట్టుకు పూజ చేయాలి. ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని ప్రార్థించాలి. తెల్లవారుజామునే లేచి మొట్టమొదట అమ్మవారి విగ్రహానికి నమస్కరించుకున్న తర్వాతే మిగిలిన పనులను మొదలు పెట్టాలి. అదేవిధంగా ఇంటి గడపకు పసుపు మరియు కుంకుమలతో అలంకరణ చేయాలి. అప్పుడే శ్రీ మహాలక్ష్మి పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మన జీవితంలో సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం కలిసి రావాలన్నా, సకల శుభాలు చేకూరాలన్నా శుక్రవారం నాడు అమ్మవారి సాధన బాగా చేయాలి. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలి. వీలైతే గుడికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. శుక్రవారం నాడు ఇంట్లో ఎటువంటి కలతలు ఉండకుండా చూడాలి. ప్రధానంగా స్త్రీలు కంటతడి పెట్టకూడదు. ఇది చాలా దురదృష్టం. ఈరోజు స్త్రీలందరూ శ్రీ మహాలక్ష్మిలా సంతోషంగా కళకళలాడుతూ ఉండాలి. శుక్రవారం నాడు అప్పు తీసుకోవడం కానీ అప్పు ఇవ్వడం కానీ చేయకూడదు. ఈశాన్య మూలలో చీపురును ఉంచకూడదు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు తొందర పనికిరాదు. శాంతంగా ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఒత్తిళ్లు అధికమవుతాయి. అనవసరపు ఖర్చులు ఉంటాయి. గట్టి ప్రయత్నం చేస్తేనే పనులు పూర్తవుతాయి. అవరోధాలు ఉన్నా అంతిమంగా కార్యసిద్ధి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కలిసి వస్తుంది. ఒక శుభవార్తను వింటారు. కొన్ని కాంట్రాక్టులను చేజిక్కించుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరవుతారు. కోర్టు వ్యవహారాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. విద్యార్థులు ఈరోజు సత్తా నిరూపించుకుంటారు. ఆర్థిక అభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. సన్నిహితులతో కొన్ని సర్దుబాట్లు చేసుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు వస్తాయి. విచిత్ర సంఘటనలు, వాహనాలు, గృహం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. శని శ్లోకం పారాయణ చేయండి. ఉత్తమ ఫలితాలు పొందుతారు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక లాభం ఉంది. కృషి ఫలిస్తుంది. సంతోషించే ఒక వార్తని వింటారు. కొన్ని సంఘటనలు మనసుకు ఇబ్బంది కలిగిస్తాయి. సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. ఒత్తిడి తగ్గుతుంది. అపార్థాలకు తావివ్వవద్దు. ఉద్యోగంలో శ్రమతో కూడిన విజయం లభిస్తుంది. వ్యాపార పరంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. శత్రు దోషం తొలగుతుంది. రాజకీయ వర్గాలకు నూతన ఉత్సాహం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందు వినోదాల్లో పాల్గొంటారు. యత్న కార్యసిద్ధి. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. ఆస్తుల వ్యవహారాలలో గందరగోళం తొలగుతుంది. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగాలలో నెలకొన్న వివాదాలు ఇబ్బందులు తొలగుతాయి. ఆర్థికంగా కొంత నిరాశ కలిగిన అవసరాలు తీరుతాయి. ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. మంచి పేరును గడిస్తారు. సూర్య స్తోత్రం శక్తినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశించిన ఫలితం వెంటనే లభిస్తుంది. కుటుంబ సభ్యుల వల్ల శుభం చేకూరుతుంది. పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు. అడ్డంకులు వాటంతటవే తొలగుతాయి. గృహయోగం ఉంది. సమాజంలో పేరు సంపాదిస్తారు. ఆనందించే సంఘటనలు ఉంటాయి. స్థిరత్వం ఏర్పడుతుంది. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆత్మీయుల నుంచి పిలుపు వస్తుంది. ఆకస్మిక ధనలాభం. ఆస్తులు కొనుగోలు చేస్తారు. లక్ష్మీ కటాక్షం గోచరిస్తుంది. భూములు వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు.
ప్రముఖులు పరిచయం అవుతారు. చిన్ననాటి సంఘటనలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కే ఛాన్స్ ఉంటుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. లక్ష్మీ ధ్యానం అదృష్టాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు నిండు మనసుతో పనులను ప్రారంభించండి. ప్రతిబంధకాలు తొలగుతాయి. సొంతంగా తీసుకునే నిర్ణయం అదృష్టాన్ని ఇస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. అదృష్టం వరిస్తుంది. అనుకున్న ఫలితం వస్తుంది. ఉద్యోగంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. వ్యాపారాలలో అనుకున్నంత అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో హోదాలు నిలుపుకుంటారు. వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. వ్యూహాత్మకంగా అనుకున్న వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విద్యా అవకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారంలో విజయం మీదే. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. చాకచక్యంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. లింగాష్టకం శుభాన్ని చేకూరుస్తుంది. ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. మనసులోని కోరిక తీరుతుంది. ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా పెద్ద ప్రమాదం ఏమీ రాదు. కర్తవ్య నిర్వహణలో లోపం లేకుండా చూసుకోండి. గౌరవ పురస్కారాలు ఉంటాయి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ప్రశాంతంగా కాలం ముందుకు సాగుతుంది. సమయానికి ధనం అందుతుంది. ఖరీదైన వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారాల విస్తరణలో ప్రతిబంధకాలను అధిగమిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. రాజకీయ వర్గాలకు ఉన్నత స్థాయి నుంచి శుభవార్తలు అందుతాయి. అనుకున్న పనులు పూర్తి చేసే వరకు విశ్రమించరు. విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయం అవుతారు. ఆప్తులు ఆత్మీయులు అన్ని విధాలా సహాయం అందిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత పుంజుకుంటాయి. ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది. శివ ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. బుద్ధి బలం రక్షిస్తుంది. ప్రయత్న లోపం లేకుండా చూసుకోండి. అభివృద్ధి చెందుతారు. ఒక విషయంలో శ్రమ పడాల్సి ఉంటుంది. శుభం జరుగుతుంది. ఆశించింది దక్కుతుంది. మిత్రుల సహకారం పూర్తిగా ఉంటుంది. మీ అభిప్రాయాలు ప్రతిపాదనలు కుటుంబ సభ్యులు ఆమోదిస్తారు. లాభదాయకంగా కాలం ముందుకు సాగుతుంది. ఆస్తి వృద్ధి చెందుతుంది. వ్యాపారంలో నైపుణ్యం పెరుగుతుంది. విద్యా ఉద్యోగ అవకాశాలు దక్కించుకుంటారు. గృహ నిర్మాణ యత్నాలలో కదలికలు ఉండవచ్చు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. అనుకున్న మేరకు డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు దిగ్విజయంగా సాగుతాయి. శాంతి లభిస్తుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు ఉంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. పనుల్లో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆదరణ లభిస్తుంది. నూతన ఒప్పందాలు ఆర్థిక అభివృద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆదిత్య హృదయం చదవండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారి ఇబ్బందులను బుద్ధిబలంతో అధిగమిస్తారు. విజయావకాశాలు ఉంటాయి. సొంత నిర్ణయాల వల్ల లాభం పొందుతారు. ముఖ్యమైన కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. చెడు భావనలు మనసులోకి రానివ్వకండి. వ్యవహారాలలో ఆటంకాలు క్రమేపీ తొలగుతాయి. సోదరులు మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. వ్యయం పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. కార్యసిద్ధికి పనుల్లో పురోగతి ఉంటుంది. ఆస్తుల వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభవార్త శ్రవణం. ధనలాభం ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్న అవసరాలు తీరుతాయి. ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. ఆస్తి వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. బంధువుల సలహాలను స్వీకరిస్తారు. వ్యాపారాలు ఆశించిన విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో తగిన గుర్తింపు లభిస్తుంది. నవగ్రహ శ్లోకాలు పఠించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయం సొంతమవుతుంది. అదృష్ట యోగం ఉంటుంది. భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. అధికార వస్తు వాహన యోగాలు ఉన్నాయి. ఎటు చూసినా శుభాలే జరుగుతాయి. సుఖ సంతోషాలతో కాలం గడుస్తుంది. దగ్గర వారితో ఆనందాన్ని పంచుకుంటారు. సంఘంలో మంచి పేరును సంపాదిస్తారు. అనుకున్నది సాధిస్తారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి.
ఉద్యోగాలలో అవాంతరాలను అధిగమిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. విందు వినోదాలు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనులను ఈరోజు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. కోర్టు కేసుల నుంచి బయటపడతారు. విద్యార్థులు నిరుద్యోగులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. వాహన యోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. ఇష్టదేవతారాధన మంచి ఫలాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి కీర్తి లభిస్తుంది. శీఘ్ర కార్యసిద్ధి. సంకోచం లేకుండా పనులు ప్రారంభించండి. ఇతరుల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. కార్య సాధనలో ఎన్ని ఆటంకాలు ఉన్నా అంతిమంగా విజయం మీదే అవుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. వాహన యోగం ఉంది. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలం. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగుపడుతుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. అందరిలోనూ సత్తా చాటుకొని ముందుకు సాగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. ఆస్తుల క్రయ విక్రయాలలో లక్ష్యాలు నెరవేరుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు శీఘ్ర విజయం సాధిస్తారు. ఓర్పు అవసరం. వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. అనవసరమైన విషయాలు మనసును గాయపరుస్తాయి. ధైర్యంగా ముందుకు సాగండి. అవసరాలకు ధనం చేతికి అందుతుంది. ఒత్తిళ్లను తట్టుకొని విజయం సాధిస్తారు. అవమానాలను పట్టించుకోవద్దు. పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. పారిశ్రామిక వర్గాల వారికి మరింత ఉత్సాహంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు కూడా తీరే సమయం. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వాహనాలు గృహం కొనుగోలు చేసే వీలుంది. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనిస్తారు. రుణాలు తీరుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. నూతన ఒప్పందాలు చర్చలు సఫలం. విందు వినోదాలు వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. శ్రమ ఫలిస్తుంది. శివారాధన వల్ల పూర్వ వైభవం లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం గోచరిస్తుంది. వెతకబోయిన తీగ కాలికి తగులుతుంది. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. చేస్తున్న పనిలో సత్వర విజయం లభిస్తుంది. సంకోచం లేకుండా పనులు మొదలు పెట్టండి. ఒక పని పూర్తవుతుంది. నూతన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అరిష్టాలు తొలగుతాయి. ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి లాభం ఉంది. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం వింటారు. వాహన యోగం. దైవ దర్శనాలు ఉంటాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహన సౌఖ్యం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులు సోదరీమణులతో సఖ్యత ఏర్పడుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో చికాకులు తొలగుతాయి. కొన్ని రుణ బాధలు తీరుతాయి. ఆస్తులు సమకూర్చుకునే పనిలో నిమగ్నమవుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పారిశ్రామిక వర్గాల వారి శ్రమ కొలిక్కి వస్తుంది. లక్ష్మీ అష్టోత్తర పారాయణం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తోంది. చేయవలసిన పనుల్లో స్పష్టత వస్తుంది. ఆర్థిక విషయాల్లో ముందడుగు వేస్తారు. ఆనందించే అంశాలు ఉంటాయి. తెగిపోయిన బంధాలను తిరిగి కలుపుకుంటారు. చంచలత్వం వెంటాడుతుంది. సంశయాత్మకంగా అనిపిస్తున్న అంశాల్లో ఇతరుల సలహా తీసుకోండి. మాట పట్టింపులకు పోవద్దు. ప్రమాదాలు తొలగుతాయి. ఇష్టదేవతను స్మరించండి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. ఏ పని చేపట్టినా విజయమే. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహన గృహయోగాలు.
వ్యాపారాలు ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. పొరపాట్లు సరిదిద్దుకొని అనుకున్న వ్యవహారాలను చక్కదిద్దుతారు. శత్రువులను కూడా వశపరుచుకుంటారు. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం తొలగుతుంది. తరచూ ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. కొత్త నిర్ణయాలు తీసుకుని కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరుస్తారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో క్రమేపీ మరింత సానుకూల పరిస్థితులు ఉంటాయి. రాజకీయ వర్గాలకు నూతన ఉత్సాహం, పదవీ యోగం ఉంటుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.